పాకిస్తాన్ బ్యాచ్కి అయితే సరిగ్గా చెప్పాలంటే సుస్సు పడుతోందని చెప్పాలి. వరుసబెట్టి జరుగుతున్నటువంటిది గత 2-3 రోజుల నుంచి మరింత టెన్షన్ పెరిగిపోతుంది. రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పటికీ 3-4 సార్లు వాళ్ళ బోర్డర్ దాకా వెళ్ళొచ్చినాయి. మన విమానాలు వెళ్ళగానే వాళ్ళ విమానాలు లేస్తున్నాయి, మనవి వచ్చేస్తున్నాయి. మొదట్లో అయితే మేము గెలిచామని చెప్పుకున్నారు, కానీ దాని వెనకాల ఏదో వ్యూహం ఉందని అర్థమైంది. ఎందుకంటే అప్పట్లో బాలాకోట్ మీద అటాక్ చేసేటప్పుడు కూడా ఇట్లాగే విన్యాసాలు చేసుకుంటూ వచ్చారు. పాకిస్తాన్ సైన్యం ముందుకు వచ్చింది, 2-3 సార్లు అక్కడ కామ్గా ఉన్నారు, 4గోసారి వెళ్ళి అటాక్ చేసి వచ్చారు. కాబట్టి ఏం జరుగుతుందో అన్న భయం పట్టుకుంది. ఇంకోవైపున రాజస్థాను, గుజరాత్ లాంటి చోట్లన భారత్ మోహరింపులు పటిష్టం చేయటం, దానికి తోడుగా సరిహద్దు ప్రాంతాలన్నిట్లలో కూడా ప్రత్యేకమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని సెట్ చేసేయటం, అలాగే దేశంలోని కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఇప్పటికే హైవేల మీదన యుద్ధ విమానాలు దించి చూస్తుండటం,